భిన్నంగా ఈ సంవత్సరం షష్ఠి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అంటే దరిదాపు 4-5 రోజులు పూర్తిగా దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలను పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుడి ముఖ్యంగా ముందుగా గతంలో 2.5 సంవత్సరాల కిందట అప్పటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్దలు విద్యార్థిగా ఉన్నటువంటి పెద్దలు నరసింహరాజు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతనంగా పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారు కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ఉత్సవ విగ్రహం కూడా ఈ గుడికి అందించినందుకు రఘురామకృష్ణరాజు గారికి అప్పుడు శంకుస్థాపన చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు బివల్ నరసింహరాజు గారికి కూడా ముఖ్యంగా కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ, అలాగే ఈ మందిర నిర్మాణానికి సంబంధించి ఎవరైతే దాతలు ఉన్నారో దాతలందరూ కూడా వారి శక్తికి మించి విరాళాలను ఇచ్చి ఈ గుడి రూపురేఖల్ని ఈ రకంగా ఈ రోజుకి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్క భక్తుడికి దాతకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలని తెలియజేసుకుంటూ, అలాగే ఈ ప్రాంతంలో ఈ గుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎదురు తీసుకెళ్ళిన సందర్భంలో ఏదైనా చిన్న అవసరాలు కానీ ఏదైనా సలహాలు సూచనలు అవసరం వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి గంగాధర్ గారు కూడా వారి సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఈ